వరంగల్లో బీజేపీ రాజ్య నిరుద్యోగుల మార్చ్ అబద్ధాల మార్చ్ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ కుమార్ అన్నారు. బీజేపీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని, తెలంగాణలో నిరుద్యోగుల మార్చు చేసే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల మార్చు చేస్తే ఢిల్లీలో చేయాలని, మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాటి గురించి బీజేపీ మోదీ నిలదీయాలని సూచించారు. పేపర్ లీక్ కు వీరులు నిరుద్యోగ మార్చు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆ మార్చులో నిరుద్యోగులు లేరు, అడ్డా మీద కూలీలే ఉన్నారని ఆరోపించారు. మా బయ్యారంలో రావాల్సిన ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? బీజేపీ నాయకులు జవాబు చెప్పాలి. ఈ రోజు ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కోసం మరి చేసినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ ఏమైందో మీరు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది. నిజంగా చేయాలంటే మీరు ఢిల్లీలో మార్చి చేయండి, మేము కలిసి వస్తాం. విభజన చట్టంలో రావాల్సినటువంటి వరంగల్కి రావాల్సినటువంటి 3 అంశాల గురించి మనం పోరాడదాం రండి. వరంగల్ బీజేపీ నాయకులను అడుగుతున్నా, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీ వీధులలో మనం మార్చి చేద్దాం, నిరాహార దీక్ష చేద్దాం. ఈ రోజు మాకు రావాల్సినటువంటి అన్ని కూడా తీసుకురాకుండా ఈ రోజు తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కావాలని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కేసీఆర్ నాయకత్వం కావాలని చెప్పి దేశ ప్రజలందరూ మరి కోరుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ ఒంట్లో వండుకోబుట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పథకాలను కనీసం మీ రాష్ట్రంలో అమలు చేయకుండా